హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో కాపీ, పేస్ట్, కట్, డిలీట్, మూవ్ అనే కమాండ్స్ ని టెక్స్ట్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనే అంశాలను గురించి షార్ట్ కట్ కీస్ తో సహా క్షుణ్ణంగా లోతుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఈ కమాండ్స్ ని నేర్చుకునే ముందు టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. కాపీ, పేస్ట్, కట్, ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, టెక్స్ట్ హైలైటరు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మొదలగు కమాండ్స్ ని టెక్స్ట్ కి అప్లై చేయాలి అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయవలసి ఉంటుందండి. అందుకే టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఎన్ని మార్గాలను సెలెక్ట్ చేసుకోవచ్చును అనే అంశాల గురించి లోతుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. టెక్స్ట్ ని ఎన్ని మార్గాలలో సెలెక్ట్ చేసుకోవచ్చో వన్ బై వన్ ఒక్కో దాని గురించి చూద్దామండి. టెక్స్ట్ ని మౌస్ తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ని ఎక్కడ నుండి సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టార్టింగ్ లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ పట్టుకొని టెక్స్ట్ ని ఎంతవరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ తో ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ పోతే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుందండి ఈ విధంగా. నెక్స్ట్ టెక్స్ట్ ని కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ మరియు యారో కీస్ ని ఉపయోగించి ఏ విధంగా సెలెక్ట్ చేయవచ్చో చూద్దాం. కర్సర్ కి రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ ని లెటర్ బై లెటర్ అంటే ఒక్కో అక్షరాన్ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుందండి. లెటర్ బై లెటర్ అంటే ఒక్కో అక్షరాన్ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న కర్సర్ కి కింద వైపు ఉన్న టెక్స్ట్ ని లైన్ బై లైన్ అంటే ఒక్కొక్క లైన్ ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్లస్ డౌన్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా కర్సర్ కి పైన ఉన్న టెక్స్ట్ లైన్ బై లైన్ అంటే ఒక్కొక్క లైన్ ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్లస్ అప్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షిఫ్ట్ బటన్ ని యారో కీస్ ని ఉపయోగించి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ ని మరియు పేజ్ అప్ డౌన్ బటన్స్ ఉపయోగించి టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. కర్సర్ కి కింద వైపు ఉన్న టెక్స్ట్ పేజ్ బై పేజ్ సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ బటన్ పేజ్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా. అదే విధంగా కర్సర్ కి పైన ఉన్న టెక్స్ట్ ని పేజ్ బై పేజ్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ మరియు పేజ్ అప్ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎంటైర్ డాక్యుమెంట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. అంటే డాక్యుమెంట్ లో ఉన్న ఎంటైర్ టెక్స్ట్ ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ప్లస్ ఏ ని క్లిక్ చేసి సరిపోతుందండి. ఈ విధంగా డాక్యుమెంట్ లో ఎంటైర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి టెక్స్ట్ ని సెలెక్ట్ చేయడంలో ఉన్న వివిధ మార్గాలు. నెక్స్ట్ కాపీ, పేస్ట్, కట్, డిలీట్, మూవ్ అనే కమాండ్స్ గురించి చూద్దామండి. డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, షేప్ కానీ
రిపీటెడ్గా మనకి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే వాటిని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి. ముందుగా కాపీ చేయడం ఎలాగో చూద్దాం. కాపీ చేయవలసిన ఆ పర్టికులర్ టెక్స్ట్ని ముందుగా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. దీంట్లోని కాపీ అనే ఆప్షన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో చూస్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అనేది కాపీ అయిపోతుంది అనమాట. లేదా హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఉన్న ఈ కాపీ అనే ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. లేదా కీబోర్డ్లో Ctrl+C అనే షార్ట్ కట్ కీస్ని ఉపయోగించి కూడా కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 మార్గాలలో మనకు నచ్చిన సులువైన మార్గంలో ఆ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కాపీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఏ విధంగా పేస్ట్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఏ లొకేషన్లో పేస్ట్ చేయదలుచుకున్నామో ఆ లొకేషన్లోనికి కర్సర్ని ఫస్ట్ మూవ్ చేసుకోవాలి. తర్వాత మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. ఇంట్లో పేస్ట్ ఆప్షన్స్ 4 ఉంటాయండి. వీటిలో మొదటిది కీప్ సోర్స్ ఫార్మెటింగ్, రెండోది మెర్జ్ ఫార్మెటింగ్, మూడోది పిక్చర్, నాలుగోది కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఈ 4 గురించి ఒక్కో దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏ ఫార్మేట్లో ఉందో అదే ఫార్మేట్లో యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ కీప్ సోర్సింగ్ అనే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. అలా చేయడం వలన మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏ ఫార్మేట్లో ఉందో అదే ఫార్మేట్లో యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ అయిపోతుంది అనమాట. మనం కాపీ చేసుకున్న టెక్స్ట్లో డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, బోల్డ్, ఇటాలిక్ ఇటువంటివి డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నప్పుడు ఆ ఫార్మేట్స్ అన్ని మెర్జ్ అయిపోయి ఒకే సింగిల్ ఫార్మేట్లో పేస్ట్ అవ్వాలనుకున్నప్పుడు చూడండి ఈ సెకండ్ ఆప్షన్ మెర్జ్ ఫార్మేటింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనము కాపీ చేసుకున్న టెక్స్ట్లో ఉన్న డిఫరెంట్ ఫార్మేట్స్ అన్ని మెర్జ్ అయిపోయి ఒకే సింగిల్ ఫార్మేట్లో పేస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ అనేది పిక్చర్ ఫార్మేట్లో పేస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ ఈ పిక్చర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న టెక్స్ట్ అనేది పిక్చర్ ఫార్మేట్లో పేస్ట్ అవుతుందండి. ఈ విధంగా చూడండి ఇది పిక్చర్ ఫార్మేట్లో పేస్ట్ అయిపోయింది. దీన్ని మనం పిక్చర్ లాగా రొటేట్ చేసుకోవచ్చు, దీనిని సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. పిక్చర్కి ఎటువంటి ఫార్మేట్స్ అప్లై చేస్తామో అన్ని ఫార్మేట్స్ని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ పిక్చర్ ఫార్మేట్ ట్యాబ్లో ఉన్న ఈ అన్ని ఆప్షన్లు మనము అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కాపీ చేసుకున్న టెక్స్ట్ని పిక్చర్ ఫార్మేట్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చండి. మనము కాపీ చేసుకున్న టెక్స్ట్లో టెక్స్ట్తో పాటు ఇమేజెస్, షేప్స్ కూడా ఉన్నాయనుకోండి. మనం పేస్ట్ చేసినప్పుడు ఇమేజెస్, షేప్స్ అవసరం లేదు, టెక్స్ట్ మాత్రమే పేస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఫోర్త్ ఆప్షన్ కీప్ టెక్స్ట్ ఓన్లీ ఆప్షన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేయడం వలన మనము సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్లో పిక్చర్స్, షేప్స్ ఉన్నప్పటికీ అవన్నీ రిమూవ్ అయిపోయి టెక్స్ట్ మాత్రమే పేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ 4 మార్గాల్లో 4 రకాలుగా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిఫరెంట్ పేస్ట్ ఆప్షన్స్ అనేవి ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్లో ఉండవండి. మనం మరో మార్గంలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే హోమ్ ట్యాబ్లో ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఈ పేస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కీబోర్డ్లో Ctrl+V అనే షార్ట్ కట్ కీస్ని వాడి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ అనే కమాండ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కట్ అనే కమాండ్ని ఉపయోగించి టెక్స్ట్ని డిలీట్ చేసుకోవచ్చు మరియు కట్, పేస్ట్ కమాండ్స్ని ఉపయోగించి టెక్స్ట్ని ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్కి మూవ్ చేసుకోవచ్చు. ముందు డిలీట్ చేయడం చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న డాక్యుమెంట్లో 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేద్దాం. దీనిని డిలీట్ చేయాలంటే
మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేస్తే మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. దీంట్లో నుంచి కట్ అనే కమాండ్ చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం మరో మార్గంలో కూడా కట్ అనే కమాండ్ అప్లై చేయొచ్చు. అది ఎట్లాగంటే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హోమ్ ట్యాబ్లో ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఈ కట్ అనే కమాండ్ చూస్ చేసుకోవడం ద్వారా ఆ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. లేదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ ద్వారా Ctrl+X అనే షార్ట్ కట్ కీస్ని వాడి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అంటే కట్ అనే కమాండ్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా సింపుల్గా డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కూడా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూవ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న డాక్యుమెంట్లో ఇక్కడ హెడ్డింగ్ అనేది డాక్యుమెంట్ మధ్యలో ఉంది. ఈ హెడ్డింగ్ని మనము డాక్యుమెంట్ టాప్లోనికి మూవ్ చేద్దాం. దానికోసము మనము దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి ఈ కట్ని చూస్ చేసుకుందాం. అక్కడ టెక్స్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏ లొకేషన్లోనికైతే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్లోని కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఈ పేస్ట్ కమాండ్ని చూస్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఈ విధంగా టెక్స్ట్ని ఒక లొకేషన్ నుండి మరో లొకేషన్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.